నామున కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువు నామున వందనాలు. పరమగీతము ప్రసంగి తర్వాత ఉంటుందండి. పరమగీతము మొదటి అధ్యాయము 15వ వచనం. నా ప్రియురాల నీవు సుందరివి, నీ కన్నులు గువ్వ కండ్లు. చాలండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమపూర్ణుడా, కనికర సంపూర్ణుడా, నీ పరిశుద్ధమైన పాదములకు వేలాదిగా వందనములు, స్తుతులు, స్తోత్రం అర్పించి కూర్చున్నాం నాయన. ఇంతవరకు నాయన చక్కని పాటలతోనైనా నిన్ను స్తుతించుకున్నాం ప్రభు, కీర్తించుకున్నాం, చక్కని ఆరాధన జరిపించుకున్నారు నా ప్రభా. స్తోత్రం నాయన. చక్కని శ్రేష్టమైన సమయంలోకి మేము ప్రవేశించుకుంటున్నాం నా తండ్రి నాయన. మీరు మాతో మాట్లాడే సమయం నాయన, నా ప్రభు నాయన, నీ యొక్క వాక్యం నాయన మా యొక్క పాదములకు దీపము, మా యొక్క త్రోవకు వెలుగే ఉంటున్నది నాయన. నీ యొక్క వాక్యమే లేకపోతే నాయన మా జీవితాలకు అర్థం లేదు నాయన. కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఈ ఉదయకాల సమయమైనా మా కొరకు సిద్ధపరచబడ్డ వాక్యం నైనా మేము ధ్యానించబోతుండగా నైనా వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరితో మాట్లాడండి తండ్రి. పెద్దలతో మాట్లాడండి, వృద్ధులతో మాట్లాడండి, చిన్నబిడ్డలతో మాట్లాడండి దేవా. ప్రతి ఒక్కరితో మాట్లాడుతాను నేను. మీరే స్తుతి ఘనత మహిమ పొందరని మా ప్రభువును రక్షకుడు నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మిక్కిలి వినముగా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని సంగమా, గడిచిన వారం మనం దేని గురించి మాట్లాడుకున్నామండి? మారు మనసు గురించి. చాలా సంతోషం. గడిచిన వారం మారు మనసు గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నామండి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలి? చక్కని మారు మనసు కలిగి ఉండాలి, శుద్ధమైన హృదయం కలిగి ఉండాలి. కేవలం ఏదో బాహ్యంగా క్రిస్టియన్ అని చెప్పుకోవడం కాదు, కానీ ఏదో బాహ్యంగా నేను క్రైస్తవుడిని చెప్పుకోవడం కాదు, కానీ అంతరంగంలో క్రీస్తుని కలిగి ఉండాలి. నడవడికలో, మాటలో, ప్రవర్తనలోనూ యేసుక్రీస్తు మనలో కనిపించాలని చెప్పుకున్నాం. అంత మాత్రమే కాదు, ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధంగా జీవించాలని చెప్పని చెప్పుకున్నామండి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా ఆయన యొక్క పరిశుద్ధులకు రావాలని చెప్పి ఆయన ఆశిస్తూ ఉన్నాడు. గమనించండి, సంఘము అని చెప్పంటే ఏదో ఒక 4 గోడలతో నిర్మించుకున్నటువంటి ఒక చిన్న ఇల్లు కాదండి. జాగ్రత్తగా ఉందామండి. సంఘము అని చెప్పానంటే ఆయన కార్చినటువంటి రక్తంలో నుంచి పుట్టిందే ఈ సంఘం అండి. ఈ సంఘాన్ని స్థాపించడం కోసం ఆయన తన అమూల్యమైన రక్తాన్ని కార్చాడండి. అంత విలువైనది ఈ సంఘం అండి, అంత విలువైనది సంఘం. ఈ సంఘం కోసం ఆయన తన అమూల్యమైన రక్తాన్ని కార్చాడని చెప్పానంటే సంఘం ఎంత విలువైనదో అర్థం చేసుకోవచ్చు. ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సజీవమైన రాయిగా ఉన్నారండి. ఈ సంఘానికి మూలకు తలరాయిగా ప్రభువైన క్రీస్తు ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 23 ప్రకారము, ఎఫెసీ 5:23 ప్రకారము క్రీస్తు ఆ సంఘమునకు శిరస్సై ఉన్నాడండి. యేసుక్రీస్తు ప్రభువు ఈ సంఘానికి శిరస్సై ఉన్నాడండి, శిరస్సై ఉన్నాడు. ఆ ప్రభు ఈ సంఘానికి ఎంత శక్తినిచ్చాడని చెప్పానంటే పేతురు గారితో మాట్లాడుతా మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో పేతురుతో మాట్లాడుతూ
మత్తయి సువార్త 16:18. మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. ఎంత శక్తి అండి! పాతాళలోక ద్వారములు కూడా దాని ఎదుట నిలవనేరవండి. అర్థం కావడానికి చెప్తానండి. ఒక ప్రభుత్వ ఉద్యోగులను అనుకుందాం, ఒక గవర్నమెంట్ జాబ్ చేసుకునే వ్యక్తులను అనుకుందాం. ఆ వ్యక్తి బయటకు ఒక సామాన్యమైన వ్యక్తిగా కనిపించవచ్చు, కానీ అతన్ని ఏమన్నా అంటే ప్రభుత్వం అంతా కూడా కదిలొస్తుంది. అవునా? అతను చూడటానికి ఒక సామాన్యమైన వ్యక్తే. ప్రభు అటువంటి శక్తిని సంఘానికి ఇచ్చాడండి. నీ ఎదుట పాతాళలోక ద్వారములు నిలువనేరవు అంటాడండి. ఎంతటి శక్తి అండి! ఇంకా ప్రభు ఆ సంఘానికి ఎంత శక్తి ఇచ్చాడని చెప్పానంటే, ఎక్కడ 2-3 కూడా నా నామం పేరిట ప్రార్థన చేసి దేన్ని వేడుకుంటారో అది పరలోకమున్న తండ్రి వలన వారికి దొరుకును అని చెప్పంటాడండి. ఎక్కడ 2-3 కూడా నా నామం పేరిట ప్రార్థన చేస్తారో, దేన్నైతే బంధిస్తారో అది పరలోకమందు బంధించబడును అని చెప్పని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరికన్నా సాతాను శక్తులతో బంధించబడినప్పుడు 2-3 కూడి యేసు ప్రభు నామంలో ఆ సాతాను శక్తులు లయమగును గాక అని చెప్పని మనం ప్రార్థన చేస్తే పరలోకంలో ఆ శక్తులు బంధించబడతాయండి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2-3 లక్షలు అక్కర్లే. ఎక్కడ 2-3 కూడి నా నామం పేట ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉంటానని చెప్తున్నాడండి. చిన్న మందా భయపడుకుడి, పెద్ద మంద అనలే, చిన్న మంద భయపడుకుడు అని చెప్పని. అదిగో అంతటి శక్తిని ప్రభువు సంఘానికి ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ప్రభు ఆ సంఘాన్ని ప్రేమిస్తా అంటాడు. ఏమంటాడని చెప్పానంటే, ప్రియురాలా, నా ప్రియురాలా, నీవు సుందరివి, నీ కండ్లు గువ్వ కండ్లు అంటున్నాడండి. ప్రియురాలా, ప్రియురాలా అని చెప్పారంటే యేసు ప్రభుకి ప్రియురాలు అని చెప్పాను, కానీ యేసు ప్రభు పెళ్లి చేసుకున్నాడా అని అర్థం కాదండి. ప్రియురాలా అని చెప్పానంటే సంఘాన్నే ప్రియురాలు అని చెప్పని మనం ఆత్మీయంగా అర్థం చేసుకోవాలండి. సంఘాన్ని ఆత్మీయంగా వధువుతో పోల్చి చెప్పబడింది. వరుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆ వరుడు ఒకరోజు తిరిగి రానే ఉన్నాడు ఈ లోకానికి, మళ్ళీ రెండవ రాకడలో. ఆ వరుడు కోసం సంఘము సిద్ధముగా ఉండి ఎదురు చూడాలి. ప్రియురాలా, నీ కండ్లు గువ్వ కండ్లు. గువ్వ అని చెప్పానంటే, గువ్వ అంటే ఇంగ్లీష్లో డౌ, మరి పిజియన్ పావురం. డవ్ అంటే పావురం కదా, సరే. గువ్వ, డవ్ అని చెప్పారంటే గువ్వ. పిజియన్ దాన్ని కపోతం అని చెప్పంటారండి. గువ్వ అని చెప్పానంటే కపోతము అని చెప్పుకోవచ్చు. గువ్వ అని చెప్పంటే కపోతం, దాన్ని ఇంగ్లీష్లో డవ్ అని చెప్తారు. పావురం. రెండు కూడా ఒకే జాతి, రెండు కూడా జాతి ఒకటేనండి. అయితే గువ్వ ఏంటని చెప్పండి, దాని యొక్క స్ట్రేచర్ కొంచెం సన్నగా ఉంటుంది, పిజియన్ కొంచెం లావుగా ఉంటుంది. అదే తేడా రెండిట్లో. రెండు కూడా ఒకటే, మీకు అర్థం కావడం చెప్తున్నాను. గువ్వ, పావురం రెండు కూడా ఒకే జాతి. అయితే ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, నీ కండ్లు ఎలా ఉండాలటండి, గువ్వ కళ్ళులాగా ఉండాలని చెప్తున్నానండి. కాకికళ్ళలాగా ఉండాలని చెప్పనొచ్చు కదా, నీ కళ్ళు కాకికళ్ళలాగా ఉండాలని చెప్పొచ్చు కదా. గువ్వ కళ్ళులాగా ఉండాలని చెప్తున్నాడు ప్రభు. గమనించండి, కాకి అపవిత్రమైన ఆహారం తీసుకుంటుందండి, అపవిత్రమైన స్థలాల్లో నివసిస్తూ ఉంటుంది, అపరిశుభ్రమైన ఆహారం తీసుకోవడానికి ఇష్టపడుతుంది కాకి. మనం ఒకసారి ఆది కాండానికి వెళ్తే, ఆది కాండానికి వెళ్దాం. ఆది కాండానికి వెళ్తే ఆ యొక్క భయంకరమైనటువంటి జలప్రళయం తర్వాత నోవహు గారు భూమి మీద
నీళ్లు ఎండిపోయిన లేవో చూద్దామని చెప్పేసి ఏం చేశారండి? మొట్టమొదటిగా కాకిని పంపించారండి. కాకిని పంపించారు. చూద్దాం వాక్యంలో. ఆదికాండము 8వ అధ్యాయము 6వ వచనం అండి. 8:6. 40 దినములైన తర్వాత నోవహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. ఒక కాకిని బయటకు వదిలిపెడతాడు. నీళ్లు ఇంకిపోయినా లేదు చూద్దామని చెప్పేసి. ఆ కాకి బయటకు వెళ్ళినట్లేమో తిరిగి మళ్ళీ లోపలికి రాలే. సరే అని చెప్పని కాకి రావట్లేదు అని చెప్పని ఒక పావురాన్ని పంపిస్తాడు, ఒక నల్ల పావురాన్ని. ఆ పావురము అటు ఇటు తిరిగి కాళ్ళు మోపు స్థలం కూడా లేకపోయేసరికి తిరిగి మళ్ళా నోవహు వద్దకి సాయంకాలంకి వచ్చేస్తుంది. మళ్ళా ఒక వారం రోజుల తర్వాత నీళ్ళు ఇంకిపోయిన చూద్దామని చెప్పేసి మళ్ళా అదే పావురాన్ని వదిలిపెడితే ఏం చేసింది అది? ఒక ఓలివ మొక్క యొక్క ఆకును తెంచి పట్టుకొస్తుంది. ఓలివ ఆకును తెంచి పట్టుకొస్తుంది. మరి కాకి సంగతో? కాకి రాలే, ఇంక అటైపోయింది కాకి. ఏంటంటే సంగతి అని చెప్పారంటే, ఆ జల ప్రళయంలో అన్ని శవాలు కొట్టుకొచ్చి ఉంటాయి కదా, ఆ శవాలని పీక్కు తింటా అలాగే గడిపేస్తూ ఉంది కాలం. అపవిత్రమైన ఆహారం తినడానికి ఆ కాకి ఇష్టపడతా ఉంటుంది. కానీ పావురం ఎప్పుడు కూడా అపవిత్రమైన ఆహారం భుజించదండి. పరిశుద్ధంగా ఉన్నటువంటి ఆహారాన్ని భుజిస్తుంది పావురం. అందులో ఓలివ చెట్టు యొక్క ఆకును తెంచింది. ఓలివ చెట్టు బైబిల్లో చాలా పవిత్రమైన మొక్కగా చెప్పబడిందండి. ఆ ఓలివ చెట్టు యొక్క మొద్దుని ప్రభువైన యేసుక్రీస్తుతో పోల్చి చెప్పబడింది. ఓలివ చెట్టు ఆ యొక్క చెట్టు ఆకును తెంచి పట్టుకొచ్చింది పావురం. అంత మాత్రమే కాకుండా బైబిల్ గ్రంథంలో పావురాన్ని పరిశుద్ధాత్మకు గుర్తుగా చెప్పబడింది. యేసు ప్రభు బాప్తిస్మం అప్పుడు పరలోకం నుంచి పరిశుద్ధాత్మ పావురం ఆకారంలో యేసు ప్రభు మీదకి దిగి వచ్చినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలండి. పావురం. ఇప్పుడు నీ కన్నులు గువ్వ కన్నులాగా ఉండాలని చెప్పి అర్థం ఏంటని చెప్పానంటే, మన కన్నులు పవిత్రంగా ఉండాలని చెప్పాను. మన కన్నులు పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలని చెప్పాను. ఈరోజు మన కన్నులు ఏ విధంగా ఉన్నాయి? ఈరోజు మన చూపులు ఏ విధంగా ఉన్నాయి? గువ్వ కన్నుల వలె పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటున్నాయా, లేకపోతే కాకి వలె అపవిత్రమైన వాటి కోసం ఎదురు చూసే విధంగా ఉన్నాయా? ఒక్కసారి వ్యక్తిగతంగా పరిశీలన చేసుకుందామండి. ఈరోజు అనేక మంది ఎలా ఉన్నారని చెప్పారంటే, పైకి ఆత్మీయులే, పైకి ప్రార్థనా పరులే, చాలా బలంగా ప్రార్థన చేస్తారు, కానీ పాపాన్ని మానలేని కన్నులు కలవారుగా ఉన్నారు. నేను చెప్పలేదండి, అది వాక్యం ఉందండి. చూద్దాం. పేతురు రాసిన పత్రిక 2 పేతురు 2వ అధ్యాయం 14వ వచనం. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు కలవారనే వాక్యాన్ని మనం గమనించాలండి. వ్యభిచారిని చూసి ఆశించుచు పాపం మానలేని కన్నులు. మందిరానికి వస్తారు, బాగానే ఉంది, ప్రార్థన బలంగా చేస్తారు, కానీ బయటకు వెళ్తే వారి చూపులు భయంకరంగా ఉంటాయట. పాపాన్ని మానలేని కన్నులు. పైకి ఆత్మీయంగా కనిపిస్తారు, కానీ ఎవరు లేని సమయంలో ఫోన్లో పాపిష్టి దృశ్యాలు చూడడానికి ఇష్టపడతారండి. తెలియని వ్యక్తులతో చాటింగ్ చేస్తూ ఉంటారు. పాపాన్ని మానలేని కన్నులు కలవారుగా ఉన్నారు. వారి యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందంటే, వారు శాపగ్రస్తులు అని చెప్పని ఉంది వాక్యంలో. అదే వచనం చివరి చూస్తే వారు శాపగ్రస్తులు అని చెప్పని. ఈరోజు మన ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉంది? మన కన్నులు ఏ విధంగా ఉన్నాయి? పరిశుద్ధంగా పవిత్రంగా ఉన్నాయా, లేకపోతే అపవిత్రమైన వాటి కోసం పరుగులు పెట్టే విధంగా ఉన్నాయా? పరిశీలన చేసుకుందామండి. బైబిల్ గ్రంథంలో భక్తులు మన కన్నులు ఏ విధంగా ఉండాలని చెప్పని చక్కని మాటలు చెప్పారండి. యోబు గారు మాట్లాడుతూ 31వ అధ్యాయం 1వ వచనంలో,
యోబు గ్రంథము 31:1 యోబు గారు మాట్లాడుతా ఏమంటారని చెప్పానంటే, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగూ చూతును, అలాగూ చేసిన ఎడల పరమున ఉన్న దేవుని ఆజ్ఞ ఏమగును, ఉన్నత స్థలమునున్న సర్వశక్తుని స్వాస్థ్యము ఏమగును. కన్యకను నేను ఎలా చూడగలను అని చెప్పి యోబు గారు మాట్లాడుతూ ఉన్నారండి. ప్రియ సహోదరుడ సహోదరి, వాక్యాన్ని జాగ్రత్తగా మనం ఆలకిద్దామండి. వాక్యాన్ని జాగ్రత్తగా హృదయంలో భద్రం చేసుకుని వాక్య ప్రకారం జీవించేటువంటి ప్రయత్నం మనం చేద్దాం సహోదరుడా. కీర్తన గ్రంథంలో 119:37 దావీదు గారు మాట్లాడుతూ, కీర్తన 137 మాట్లాడుతూ, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయము, నీ మార్గములలో నడుచుకున్నట్టుకు నన్ను బ్రతికించుము. వ్యర్థమైన వాటిని చూడకుండా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని సంగమా, జాగ్రత్తగా ఆలకిద్దామండి. ఈ పాపిష్టి లోకంలో, మలినమైన లోకంలో మనం జీవిస్తూ ఉన్నామండి. తెలుసో తెలియకో మన కన్నులతో పాపం చేసినప్పుడు దేవుని సన్నిధికి వచ్చి క్షమాపణ అడిగే వారంగా మనం ఉండాలండి. అటువంటి లక్షణం మనలో ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలి. మన జీవితాలు ఈ లోకంలో ఎలా ఉండాలని చెప్పంటే, తామరాకుపైన నీటి బొట్టులాగా ఉండాలండి. తామర చెట్టు బురదలోనే ఉంటుంది, కానీ బురద దానికి ఏమాత్రం కూడా అంటదు. ఆ యొక్క తామరాకుపై నీటి బుట్టులాగా మన జీవితాలు జాగ్రత్తగా పదిలంగా కాపాడుకుంటూ ముందుకు. ఎందుకని చెప్పానంటే, ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడండి. ప్రభు సంఘం గురించి ఎంత ఆశ కలిగి ఉన్నాడని చెప్పారంటే, ఎఫెసీ పత్రికలో ఒక చక్కని మాట చూస్తే నిజంగా చాలా మనసు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి 27 చూస్తే, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తను తాను అప్పగించుకున్నాను. వాక్యాన్ని మనం కొంచెం లోతుగా వెళ్ళాలండి. ఏమంటున్నాడండి? నిర్దోషమైనది గాను అది కళంకమైనను ముడతైనను అట్టిది మరేదైనా లేక పరిశుద్ధంగా ఉండాలని చెప్పని ప్రభు ఆశిస్తూ ఉన్నాడండి. ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. నీలో ఆ యొక్క పరిశుద్ధత లేకపోతే నువ్వెన్నటికీ కూడా దేవుణ్ణి చూడలేవండి. దేవుడు నీ ప్రార్థన ఆలకించడు. దేవుని సన్నిధికి వస్తావు కానీ దేవుడు నీ ప్రార్థన ఆలకించడండి. అట్టి హృదయ శుద్ధి ఈరోజు మనలో ప్రతి ఒక్కరం కూడా కలిగి ఉందుముగాక. హల్లెలూయా, స్తోత్రం. ఇది మొదటి అంశం అండి. రెండవ అంశము, గువ్వ కన్నులు ఎలా ఉంటాయండి? పెద్దగా ఉంటాయా? గువ్వ కన్నులు చాలా చిన్నగా ఉంటాయి కదా, చాలా చిన్నగా ఉంటాయి. కానీ ఇప్పుడు మన చూపు ఉందనుకోండి, మనం ఇలా చూడగలం అంతే, స్ట్రైట్గా. ఇలా అయితే కొంచెం చూస్తే ఇక్కడ కనిపిస్తుంది అంతే, వెనక మనకు కనిపించదు కదా. వెనక చూడాలంటే మళ్ళీ వెనక్కి తిరిగి చూడాల్సిందే. కానీ గువ్వ కన్నులట 360 degrees యాంగిల్ చూస్తాటండి. 360 అంటే ఒక్కసారి కన్ను ఇలా తిప్పితే అది దాని యొక్క ఆహారం ఎక్కడుందో అని చెప్పని మొత్తం గమనించగలదట. అంత పవర్ఫుల్ చూపు గువ్వకు ఉంటుందటండి. అంత తేటైన చూపు గువ్వ కలిగి ఉంటుందట. తేటైన చూపు, తన ఆహారాన్ని ఈజీగా సంపాదించుకోగలదు. అలాగే తనపైన ఎవరైనా దాడి చేస్తూ ఉంటే వెంటనే గమనించుకోగలదు. ఈరోజు నీ చూపులు కూడా అంత తేటగా ఉండాలంటే ఏం చేయాలి? మన కన్నులు తీసి గువ్వ కన్నులు పెట్టుకోవాలా? ఎలా ఉండాలండి? ఆ తేటగా ఉండాలంటే ఏం చేయాలి? వాక్యం ఏం చెప్తుంది చూద్దామండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 5వ వచనం.
మత్తయి సువార్త 7వ అధ్యాయం 5వ వచనం. వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలము తీసివేసుకునుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో నలుసును తీసివేయుటకు ఎలా కనిపిస్తాడండి? తేటగా కనపడునట. వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకునుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయడం నీకు తేటగా కనపడును. ప్రియ దేవుని సంగమా, మనకందరికీ కూడా గురువింద గింజ తెలుసు కదా. గురువింద గింజ తెలుసు, చేతి చెప్పండి. గురువింద గింజ చిన్నపిల్లలకి తెలియకపోవచ్చు పోసే వాళ్ళకి. గురువింద గింజ, గురువింద గింజ ఎలా ఉంటుందండి? కింద నల్లగా ఉంటుంది, మొత్తం అంతా ఎర్రగా ఉంటుంది, అవునా? కానీ గింజ అనుకుంటుందట, నేను ఎంత ఎర్రగా ఉన్నాను, నిజంగా అసలుకి ఎంత అందంగా ఉన్నాను, నాలో అసలు ఏ మచ్చ కూడా లేదనుకుంటుందట గురువింద గింజ. కానీ కిందనున్న మచ్చ అది గమనించుకోకుండా మాట్లాడొద్దటండి. ఈనాడు కొంతమంది ఎలా ఉన్నారని చెప్పారంటే, వారిలో అనేకమైన తప్పులు పెట్టుకుని ఎదుటి వారికి వేలు పెట్టి చూపిస్తూ ఉంటారు. అనేకమైన తప్పులు వారిలోనే ఉంటాయి, కానీ ఆ తప్పులు మర్చిపోయి ఎదుటి వారికి తీర్పు తీరుస్తూ ఉంటారు. అదిగో వారి గురించి మాట్లాడుతా ప్రభు, వేషధారి, మొదట నీ కంట్లో దూలం ఉంది, దాన్ని తొలగించుకో. మొదట దాన్ని తొలగించుకుంటే అప్పుడు నీ సహోదరుని కన్నులో నలుసును ఈజీగా సులభంగా తీసివేయగలవు. అప్పుడు తేటగా నీ కన్ను కనిపిస్తుంది అంటున్నాడండి. నీ దేహమునకు దీపము కన్నే కనుక. లూకాసు వార్త 11:34. లూకాసు వార్త 11:34. నీ దేహమునకు దీపము కన్నే కనుక, నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమే ఉండును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీ దేహమునకు నీ దీపము కన్ను, నీ కన్ను తేటగా ఉండాలని చెప్తుంది వాక్యం. దేవునికి స్తోత్రం. ఈరోజు మన కన్నులు ఎలా ఉండాలటండి? గువ్వ కన్నుల వలె తేటగా ఆహారాన్ని చూసే లక్షణం మనం కలిగి ఉండాలటండి. ఏ ఆహారం అండి? శారీరక ఆహారమా? కాదండి, ఆత్మీయ ఆహారం. గువ్వ కన్నుల వలె తేటగా ఆహారాన్ని చూసే లక్షణం మనం కలిగి ఉండాలి. దావీదు వలె చెప్దాం మనం కూడా. దావీదు ప్రభుతో మాట్లాడుతూ, ప్రభువా, నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు నా కన్నులు బాగుగా తెరుము. చూద్దాం వాక్యం. కీర్తన. ప్రభువా, నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులు చూసినట్లు నా కన్నులు తెరవమని చెప్పని కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడండి. కీర్తనకారుడు గమనించండి, బైబిల్ గ్రంథంలో అనేకమైన రహస్యాలు దాగి ఉన్నాయండి. ఈనాడు ప్రపంచంలో అనేక మంది గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు గొప్ప గొప్ప ఇన్వెన్షన్స్ కనుక్కున్నారని చెప్పానంటే అది బైబిల్ గ్రంథం ఆధారం చేసుకునే కనుక్కున్నారండి. ముఖ్యమైన వ్యక్తిని ఒకరిని పరిచయం చేస్తానండి. ఈనాడు ఈ విధంగా ఈ లైట్ వెలుతురులో మనం చదువుకుంటున్నామని చెప్పండి. అది ఒక వ్యక్తి, అని పేరు థామస్ ఆల్వా ఎడిసన్. చాలా అజ్ఞానిగా ఉండేవాడు ఆల్వా ఎడిసన్. చదువు రాదు, మొద్దు. స్కూల్లో టీచర్లు, ప్రిన్సిపాళ్ళు చదువు చెప్పలేక, మీ అబ్బాయికి మేము చదువు చెప్పలేము, తీసుకుపోండి అని చెప్పని తల్లికి చెప్తే, ఆ తల్లి అబ్బాయిని జాగ్రత్తగా చక్కగా బైబిల్ నేర్పిస్తా, చక్కగా చదువు చెప్పిస్తూ పెద్దవాడిని చేసిందండి. ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడై అనేకమైన గొప్ప గొప్ప ఇన్వెన్షన్స్ కనుక్కున్నాడండి. మోషన్ పిక్చర్ కెమెరాను కనుక్కుంది ఆయనే. పోనోగ్రఫియా సోనోఫోనిక్ పోనో ఏదో ఉంటుంది, అది కనుక్కున్నాడు. అలా దాదాపుగా 1000కి పైగా ఆవిష్కరణలు కనుక్కున్నాడండి ఆల్వా ఎడిసన్. ఈరోజు మీ యొక్క విజయ రహస్యం ఏంటని చెప్పని ఆల్వా ఎడిసన్ అడిగితే ఆ రోజు మీడియా వాళ్ళు
అని చెప్తా అంటున్నాడు. ఏంటని చెప్పానంటే, బైబిల్ నన్ను వెలిగించింది, ఈ లోకాన్ని నేను వెలిగించానని చెప్తున్నానండి. అలా ఇంకా గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు అనేక మంది అనేకమైన ఆవిష్కరణలు కనుక్కున్నారు బైబిల్ గ్రంథాన్ని ఆధారం చేసుకుని. మనం కూడా ఆ కీర్తనకారుడి వల్లే మనం దేవునికి ప్రార్థన చేస్తే, ప్రభువా నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు నా కన్నులు బాగుగా తెరువుము. మన కన్నులు తేటగా ఉండాలి. ఆ యొక్క ఆత్మీయ ఆహారాన్ని మనం గ్రహించడానికి మన కన్నులు తేటగా ఉండాలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది రెండవ అంశం. మూడవ అంశం ఏంటని చెప్పానంటే, గువ్వలు దుఃఖారావం చేస్తాయటండి. గువ్వలు దుఃఖారావం చేస్తాయట. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 11వ వచనం. యెషయా గ్రంథం 59:11. మేమందరము గువ్వల వలె దుఃఖారావము చేయుచున్నాము. గువ్వలు తమ సహచర గువ్వల కోసం దుఃఖారావం చేస్తాయటండి. అంటే ఒక మగ గువ్వ ఉందనుకుంది, ఆడగువ్వ బయటికి వెళ్తే ఆ గువ్వ తిరిగి వచ్చేవరకు ఆ గువ్వ కోసం శబ్దాలు చేస్తూ ఉంటాయట. ఆ శబ్దాలు ఎలా ఉంటాయని చెప్పంటే, ఆ గువ్వలు ఏమన్నా ఏడుస్తున్నాయా అన్నట్టుగా ఉంటాయట అండి. దుఃఖారావం చేస్తాయట గువ్వలు. దాని అర్థం ఏంటని చెప్పంటే, ఈనాడు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కన్నీటి ప్రార్థన చేసేటువంటి లక్షణం, అనుభవం మనం కలిగి ఉండాలండి. దేవుని యొక్క సన్నిధిలో దుఃఖారావం చేసేవారిగా ఉండాలి. ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నావు, నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం, నువ్వు చేస్తున్న ఉద్యోగం కోసం, నీ చేతి పనుల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నావు, కానీ ఒక్క కన్నీటి పొట్టు కూడా రాలదే. వాక్యం సెలవిస్తూ ఉంది, విలాప వాక్యంలో 2వ అధ్యాయం 19వ వచనం, 2:19. విలాప వాక్యం 2:19. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిన నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము అని చెప్పి వాక్యం చెప్తా ఉందండి. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిన నీ హృదయాన్ని కుమ్మరించుము. ఆ విధంగా ప్రార్థించే అనుభవం నీకుందా? వేకువజామున లేచి నీ పిల్లల కోసం ప్రార్థించే అనుభవం నీకుందా? వాస్తవం ఏంటని చెప్పండి, ఈరోజు చాలామంది బారెడు పొద్దెక్కే వరకు లేవరండి, లేపేదాకా లేవరు చాలామంది. వాస్తవం ఇది. లేచిన వెంటనే చేతులకు ఫోన్ రావాలి, లేకపోతే పేపర్ రావాలి, లేకపోతే వెంటనే బెడ్ కాఫీ. లేచిన వెంటనే ప్రార్థించేటువంటి లక్షణం చాలా తక్కువ మంది కలిగి ఉన్నారు. అందుకే ఈరోజు మీ ప్రార్థనలు అంగీకరించబట్టలేదు. దేవుని యొక్క సన్నిధిలో కన్నీరు కార్చి నీ కుటుంబం కోసం, నీ యొక్క ఆరోగ్యాల కోసం, పిల్లల స్టడీస్ కోసము, నువ్వు వెళ్తున్న సంఘం కోసము, సంఘక్షేమం కోసం ఆ విధంగా ఎప్పుడన్నా ప్రార్థించావా కన్నీరు కారుస్తూ? ఆ యొక్క అనుభవం నీకుందా? ఒకసారి వ్యక్తిగతంగా పరిశీలన చేసుకుందామండి. వాక్యం సెలవిస్తూ ఉంది, కీర్తన గ్రంథము 51వ అధ్యాయం 17వ వచనంలో, 51:17. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయవండి. విరిగి నలిగిన హృదయం నీవు అలక్ష్యము చేయవు. దేవా, విరిగి నలిగిన హృదయం నీకు ఇష్టమైన బలులు అని చెప్పని వాక్యం సెలవిస్తూ ఉందండి. దేవుడు ఎవరి ప్రార్థన ఆలకించకపోవచ్చేమో కానీ కన్నీటి ప్రార్థన ఎప్పుడు కూడా ఆయన అలక్ష్యం చేయడండి. బైబిల్ గ్రంథంలో అనేకమైన ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు. మొట్టమొదటిగా హన్నా
తనకి కుమారుడు లేడని చెప్పని దేవుని యొక్క సన్నిధిలో ఎంతో గోజాడింది, ప్రార్థన చేసింది, కన్నీరు కార్చింది. ఫలితము చక్కని కుమారుని పొందుకుంది. హిజ్కియా మరణ ఛాయలో దేవునికి కన్నీటి ప్రార్థన చేశాడు. హిజ్కియా యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాడు. హిజ్కియా 15 ఏళ్ళు ఆయుష్కాలం పొందుకున్నాడు. యెబోకు రేవులో ఒంటరిగా ఆనాడు యాకోబు దేవుని యొక్క పాదాలు పట్టుకుని కన్నీరు కారుస్తూ బతిమాలాడు. ఫలితం యాకోబు యొక్క పేరు మార్చబడింది. ఇశ్రాయేలుగా యాకోబు దీవించబడ్డాడు. యాకోబు ఇశ్రాయేల్ వంశం దీవించబడింది. ఈనాడు ఇశ్రాయేలు దేశమే వారి పేరు మీద ఆవిర్భించబడిందండి. కన్నీటి ప్రార్థన పరిస్థితులను మార్చేస్తుంది. యూదా జాతి మొత్తం నశించబడాలని చెప్పని ఆనాడు రాజశాసనం పుట్టించబడింది. ఎస్తేరు చెలికెత్తలు యూదా జాతి ప్రజలందరూ కూడా 3 దినాల పాటు ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తూ ప్రార్థన చేశారు. ఫలితం రాజు యొక్క శాసనం మార్చబడింది. యూదా జాతి రక్షించబడింది. ఈనాడు యేసు ప్రభు ఆ యొక్క యూదా వంశుల నుంచే జన్మించగలిగాడు. ఈనాడు నువ్వు కూడా నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం ఆ విధంగా మోకరిల్లి ప్రార్థించే అనుభవం కలిగి ఉంటే తప్పకుండా అనేకమైన మొండి సమస్యలు పరిష్కరించబడతాయి. ఆ విధంగా ప్రార్థించే లక్షణం నువ్వు కలిగి ఉంటే కీర్తన గ్రంథంలో 126:5 ప్రకారము, కీర్తన 125 ప్రకారం 126:5 కన్నీళ్లు విడుచుచూ విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పడికడి విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూ పో విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును అనే వాగ్దానము మీ జీవితంలో తప్పకుండా నెరవేరుతుందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే అనుభవం నీకుంటే, మొరపెట్టే అనుభవం నీకుంటే సంతోషగానంతో నువ్వు కూడా పంట కోస్తావు. దేవునికి స్తోత్రం. 3 అంశాలు చెప్పుకున్నామండి. ఏం చెప్పుకున్నామండి? ఎలా ఉండాలి మన కన్నులు? గువ్వ కన్నుల వలె మొట్టమొదటి అంశం ఏం చెప్పుకున్నామండి? చెప్పాలి, చెప్తేనే ముందుకు వెళ్తాను నేను. మొట్టమొదటి అంశము పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ఇంకా గువ్వ కన్నుల వలె మన కన్నులు ఎలా ఉండాలి? తేటగా ఉండాలి, తేటగా ఆహారాన్ని చూడగలగాలి. 3వ లక్షణం ఏంటి? గువ్వల వలె దుఃఖారావం చేయగలగాలి, కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలగాలండి. 2 పక్కల ఉండాలి కన్వర్జేషన్, ఒక పక్కనే కాదు. కొంతమంది జానముద్దులో మునిగిపోయారు, ఊగుతూ ఉన్నారు. ఒక అరగంట 30 గంట అంతే దేవుని వాక్యం శ్రద్ధగా విందామండి. 4వ అంశము గోల్లో ఉండే మరో ప్రత్యేకత ఏంటని చెప్పారంటే, సాధారణంగా మనం చికెన్ షాప్కి వెళ్తాం కదా, పక్షి జాతి ఏంటని చెప్పారంటే, చికెన్ కొట్టించినప్పుడు ఏమంటామండి? ఏ బాబు చేదు జాగ్రత్త, ఆ చేదు రాకూడదు అని చెప్పేసి అంటాం. మనం చేదు ఉండకూడదు చేదు అని చెప్పేసి. పక్షులలో చేదు ఉంటుంది ఒకటి. ఆ చేదు కనుక కూరలో పడితే ఏమవుతుందండి? కూర అంతా కూడా చేదు అయిపోద్ది. కానీ గువ్వల్లో ఆ చేదనే లక్షణం ఉండదటండి. ఆ చేదనే అవయవం గువ్వలో ఉండదండి. గువ్వలో ఉండే ప్రత్యేకత అది. ఈరోజు గువ్వ వలె నువ్వు ఉండాలని చెప్పారంటే, నీ జీవితం రుచికరంగా ఉండాలని చెప్పారంటే, నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలని చెప్పంటే, నీలో కూడా ఆ చేదు ఉండటానికి వీల్లేదు. చేదు అని చెప్పానంటే కపటం అండి. చేదు అని చెప్పానంటే కపటం అంటే మనసులో ఒకటి పెట్టుకుని లోపల ఒకటి పెట్టుకుని పైకి చక్కగా నవ్వుతా మాట్లాడుతూ ఉంటారండి. అదే కపటం అని చెప్పానంటే. తడిగూడతోటి ఏం చేస్తారట? గొంతులు కోసే లక్షణం కలిగి ఉంటారట కొంతమంది. కపటం అని చెప్పేసి నీ నడకలో, నీ మాటలో, నీ ప్రవర్తనలో అటువంటి లక్షణం కలిగి ఉండటానికి వీలేదండి.
అటువంటి లక్షణం నువ్వు కలిగి ఉండి నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేస్తే ఏమీ లాభం లేదండి. దేవుడు ఎన్నటికీ నీ ప్రార్థన ఆలకించడు. నేను చెప్పడం కాదు, వాక్యంలో వ్రాయబడిందండి. కీర్తన 5వ అధ్యాయము 6వ వచనం, కీర్తనలు 5:6, అబద్ధమాడు వారిని నీవు నశింపచేయుదువు, కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులండి, అసహ్యులట. ఆ విధంగా కపటంగా నటించేవారంటే దేవునికి చాలా అసహ్యమట. కొంతమంది అలాగే ఉంటారండి, లోపల బాగా ద్వేషం పెట్టుకుంటారు, పైకి మాత్రం చక్కగా నవ్వుతూ ఉంటారు. ఈనాడు అటువంటి కపటమైన లక్షణం నువ్వు కలిగి ఉండి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ఎన్నటికీ నీ ప్రార్థన అంగీకరించబడదు. బైబిల్ గ్రంథంలో ఆ విధంగా కపటంగా వ్యవహరించి నష్టపోయినటువంటి వారు అనేక మంది ఉన్నారండి. మొట్టమొదటి చూసుకుంటే మనకి ఆది కాండంలో యాకోబు గారికి ఎంతమంది కుమారులు? 12 మంది కుమారులు, ఒక కుమార్తె. కుమార్తె పేరు దీనా. మనలో చాలామంది తెలుసు, ఆ దీనాని ఒక దేశపు యువరాజు మోహిస్తాడు, ఆమెను పాడు చేస్తాడు. ఆ సంగతి తెలిసినటువంటి యాకోబు కుమారులకి చాలా కోపం వస్తుంది. కానీ ఆ కోపాన్ని మనసులో పెట్టుకుంటారు. వాళ్ళు వస్తారు, ఏం చెప్పానంటే, మాకు మీ అమ్మాయినిచ్చి, మా అబ్బాయికి మీ అమ్మాయినిచ్చి వివాహం చేయాలి, మా అబ్బాయి మీ అమ్మాయిని ఇష్టపడుతున్నాడని చెప్పంటే, వీళ్ళు ఆ యొక్క మనసులో ఆ యొక్క ద్వేషాన్ని మనసులో పెట్టుకుని ఏమంటారండి, మా అమ్మాయిని మీకు ఇవ్వాలని చెప్పారంటే, మా యొక్క మతాచారం ప్రకారము మీలో ప్రతి పురుషుడు కూడా సున్నతి పొందాల్సిందే అని చెప్తారు. వాళ్ళు పాపం నిజమే నమ్మేస్తారు. దేశంలో ప్రతి పురుషుడు కూడా అందరూ కూడా సున్నతి పొందుతారు. ఆ విధంగా సున్నతి పొంది వారు బాధపడతా ఉంటే మధ్యరాత్రి వేళ యాకోబు కుమారులు షిమ్యోను, లేవి కత్తులు పట్టుకుని పోయి అందరినీ కూడా, దేశంలో ప్రతి మగవాడిని కూడా చంపి పడేస్తారండి. దేవుని దృష్టికి అంగీకారం కాని కార్యం ఇది. దేవుడు ఏమాత్రం కూడా ఇష్టపడలేదు. దానివల్ల తర్వాత కాలంలో ఈ షిమ్యోను, లేవి ఇద్దరు కూడా చాలా నష్టపోయారు. దేవుని వద్ద నుంచి ఆశీర్వాదాలు కోల్పోయారు. ఇది మొదటి వ్యక్తి. రెండో వ్యక్తి దావీదు కుమారుడు అబ్షాలోము. దావీదు యొక్క సహోదరుని అమ్నోను పాడు చేస్తాడు. అది మనసులో పెట్టుకుని కపటంగా వారిని భోజనానికి ఆహ్వానించి అమ్నోను చంపించి వేస్తాడు అబ్షాలోము. ఫలితము చిన్న వయసులోనే అబ్షాలోము మరణిస్తాడు. అర్ధాంతరంగా తన జీవితాన్ని కోల్పోతాడు. ఈరోజు మన ఆత్మీయ జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? లోపల మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఇంకో రకంగా వ్యవహరిస్తూ ఉన్నామా? చాలామంది అలాగే ఉంటారండి. లోపల చాలా ద్వేషం పెట్టుకుంటూ పైకి చక్కగా నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. ఇస్కరియోతు యూదా లోపల కపటం పెట్టుకుని ఆ గెత్సెమనే తోటలో యేసు ప్రభుని కపటమైన ముద్దు పెట్టుకుంటాడు. 30 వెన్నాయిల కోసం అప్పగిస్తాడు యేసు ప్రభుని. ఇస్కరియోతు యూదా దారుణమైన చావండి, భయంకరమైన చావు చనిపోతాడండి. ఈరోజు నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలని చెప్పానంటే, నీ జీవితం రుచికరంగా ఉండాలని చెప్పంటే, నీలో ఆ యొక్క కపటం, ఆ యొక్క చేదు ఉండడానికి వీల్లేదండి. ఆ యొక్క కపటమైన లక్షణం నీలో తొలగించుకుంటే నీ జీవితం ఆశీర్వాదకరంగా మారుతుంది. అటు లక్షణం ఈరోజు మనలో ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉందము గాక. దేవునికి స్తోత్రం. ఇది 4వ లక్షణం. చివరిగా మరొక లక్షణం ఏంటని చెప్పంటే, గువ్వలో మరొక ప్రత్యేకమైన లక్షణం అని చెప్పంటే, ఎదురు చూచే కన్నులు కలిగి ఉన్నది గువ్వ. ఎదురు చూచే కన్ను. బాబు పక్కరాయా, బాబు పక్కరండి, మాట్లాడొద్దు. గువ్వలో మరొక ప్రత్యేక లక్షణం చెప్పంటే ఎదురు చూచే కన్ను.
గువ్వ తమ సహచర గువ్వ, అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఒక మగ గువ్వ ఆడగువ్వ కనుక బయటికి వెళ్తే ఆ యొక్క ఆడగువ్వ కోసం ఎదురు చూస్తూ ఉంటారు, ఎదురు చూపు. ఆ గువ్వ వచ్చే వరకు కూడా ఆ విధంగా ఎదురు చూస్తూ ఉంటుంది, కానీ మరొక గువ్వతోటి 80% కూడా జత కట్టదండి. ఆ గువ్వ కోసం ఎదురు చూస్తా శబ్దాలు చేస్తూ ఉంటుందటండి. ఈనాడు మన కన్నులు కూడా ఆ విధంగా ప్రభువు కోసము ఎదురు చూచే కన్నులు మనం కలిగి ఉండాలి సంఘం. ఈరోజు దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానీ ఈనాడు అనేక మంది ఎలా ఉన్నారని చెప్పారంటే, మా చిన్నప్పటి నుంచి మేము వింటా ఉన్నామండి, రెండో రాకడ వచ్చేస్తుందని చెప్పని. రెండో రాకడ ఏమి రాదే, ఏమి రావట్లేదే, ఇజ్రాయెల్ ఏ మందిరం కట్టట్లేదే. మరికొంతమంది రెండో రాకడ అసలు లేనే లేదంటారు. ఇంకొంతమంది రెండో రాకడ ఆల్రెడీ ఎప్పుడో వచ్చేసింది అని చెప్పంటారు. యవ్వనం అనేది ఐస్ క్రీమ్ లాంటిదట. ఏం చేయాలట, దాన్ని కరిగిపోకముందే ఆస్వాదించాలటండి. ఇదిగో ఇట్లాంటి మాటలు అన్నీ కూడా విని అనేక మంది ఈనాడు ప్రభు కోసం ఎదురు చూడకుండా ఏం చేస్తున్నారండి, లోకనాథునితోటి జతగడుతున్నారండి. ఈరోజు నీ కన్నులు ఎలా ఉన్నాయి? ప్రభు కోసం ఎదురు చూసే కన్నులను కలిగి ఉన్నావా, లేకపోతే లోకాధికారితో జతగడుతున్నావా? జాగ్రత్త సహోదరుడ, సహోదరి. అంత్యకాలంలో జీవిస్తున్నాం మనం. దేవుని యొక్క రాకడ ఎప్పుడైనా రావచ్చు. వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది, ఆయన యొక్క రాకడ దొంగ వలె వచ్చునని చెప్పని ఉంటుందండి. దొంగ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఎప్పుడైనా రావచ్చు, రాత్రి జాములో, రెండో జాము, మూడో ఎప్పుడైనా రావచ్చు. అదిగో అటువంటి దొంగ వలె, ఆ విధంగా దొంగ వలె ప్రభు యొక్క రాకడ ఉంటుందని వాక్యం సెలవిస్తూ ఉందండి. మెలకువగలిగి జీవించమని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. అంత్య దినాల్లో ఉన్నామండి, అందులో ఏమాత్రం అనుమానం లేదు. చాలా జాగ్రత్తగా మెలకువగలిగి జీవిద్దామండి. అంతం వరకు ఎవరైతే సహిస్తారో వారే రక్షించబడని చెప్పిన వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు కొనసాగుదాం. ఈరోజు గువ్వ కన్నుల వలె మన కన్నులు ఉండాలని చెప్పిన వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ఒకసారి చెప్పగలుగుతారా, గువ్వ కన్నులు ఎలా ఉండాలట? నెంబర్ 1, పరిశుద్ధంగా ఉండాలి. నెంబర్ 2, గువ్వ కన్నులు తేటగా ఉండాలి. నెంబర్ 3, గువ్వల వలె దుఃఖారావం చేసే లక్షణం మనం కలిగి ఉండాలి. నెంబర్ 4, చేదు అనేది ఉండకూడదు మనలో. 5, ఎదురు చూచే కన్నులు. అటువంటి కన్నులు మనం కలిగి ఉండాలని చెప్పని దేవునికి మహిమకరంగా జీవించాలని ప్రభు ఈరోజు మన నుంచి ఆశిస్తూ ఉన్నాడు. అటువంటి కన్నులు ఈరోజు మనలో ప్రతి ఒక్కరం కూడా కలిగి ఉందుము గాక. ఆమేన్.